నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'అఖండ 2 తాండవం'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 'అఖండ 2' శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఈ ఏడాదిలోనే దసరా పండుగకి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'అఖండ' ఈ సినిమా ముందు వరుసగా ఫ్లాప్‌లు అందుకున్న బాలయ్య 'అఖండ' తర్వాత వరుసగా 4 హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. 'అఖండ 2' చిత్రాన్ని భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి టీజర్ రాబోతుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్‌లో 'అఖండ 2' టీజర్‌ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్‌తో సినిమా మీద అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు బాలయ్య, బోయపాటి కాంబోలో 3 సార్లు సినిమాలు తెరకెక్కి ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అంతేకాదు 'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా 'అఖండ 2 తాండవం' రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూట్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్‌తో దూసుకెళ్తున్నారు. అఘోరా పాత్రలో బాలయ్య విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక 'అఖండ 2' షూటింగ్ మహాకుంభమేళలో జరిగిన విషయం తెలిసిందే. ఇక 'అఖండ 2' నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ నుంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించే ఒక వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెల రోజుల షెడ్యూల్ కోసం మూవీ టీమే మే నెలలో జార్జియాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. అయితే మే నెల మొత్తం జార్జియాలోనే షూటింగ్ జరుపుకోనున్న 'మీ చిత్ర' టీజర్‌ని బాలయ్య బర్త్‌డే జూన్ 10న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన బాలయ్య అభిమానులు ఆనందపడుతున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.